సంపత్ నంది గారి సినిమాలు చూసుకుంటే రచ్చా దగ్గర నుంచి కానీ బెంగాల్ టైగర్ దగ్గర నుంచి కానీ ఏదైనా కూడా ఇంట్రడక్షన్ ఒక 10 నిమిషాల సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ బుతలోంచి లెగిసే షార్ట్ ఒకటి ఉంటుంది బెంగాల్ టైగర్. అవునవును, శవాలు తొక్కుంటూ వస్తే తల లెగిస్తూ ఉంటుంది. ఇప్పటికీ గుర్తున్నా షార్ట్స్ చూడండి. ఓదిలా విజువల్ ఇంపాక్ట్. ఓదిలా 1లో రాధా క్యారెక్టర్ రెబ్బా పటేల్ తీసుకొస్తుంటే ఊరు మొత్తం చూస్తారు రైల్వే ట్రాక్. సినిమా చాలా పెద్ద హిట్ అండి. మీరు ఇప్పుడు ఆ షార్ట్ 3 ఏళ్ల క్రితం షార్ట్లు మీకు గుర్తున్నాయంటే చాలా పెద్ద సక్సెస్. ఇంపాక్ట్ సార్. ఓటీటీలో వచ్చిన సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం నిజంగా గ్రేట్, చాలా గ్రేట్. అదే నేను 10 నిమిషాల సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. సంపత్ నంది గారి మార్క్ ఒకటి కనిపిస్తాం. ఈ 10 నిమిషాల మార్క్ ఏమైనా కనిపిస్తాయి ఈ సినిమాలో? డెఫినెట్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ మూవీలో కూడా ఫస్ట్ ఓపెనింగ్ షాట్ చాలా థ్రిల్లింగ్ షాట్ ఉంటుంది. అది నాకు రీసెంట్గా తెలిసింది. ఆ క్యారెక్టర్ మీ పాప చేయాల్సిందే. మీరు అక్కడ అందుబాటులో లేరు, మీ పాప చేయలేకపోయింది. కానీ సేమ్ అదే స్టన్నింగ్ విజువల్తో ఓపెన్ అవుద్ది సినిమా. ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. మళ్ళీ సార్, మీరు ఈ మధ్యకాలంలో మీ మైండ్ సెట్ కానీ ఈ సినిమా తర్వాత మీరు తీసుకున్న కథా వస్తువు విధానం కానీ అంతా మారింది. చాలా మార్పు వచ్చింది మీలో. చూస్తున్నాం డివైన్ లుక్ వచ్చేసింది. నిన్న 2-3 ఇంటర్వ్యూల్లో కానీ బొట్టు పెట్టి కనిపించారు. గతంలో నేను బొట్టు పెట్టి కనిపించారు. మార్పు సహజం. గుడ్ సార్, అదంతా ఓకే. సార్, ఈ ఆత్మలు, ప్రేతాత్మలు, దేవుడు, దెయ్యాలు ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్, యూజ్ సబ్జెక్ట్. అవునండి. దీనికి అసలు ఎండ్ అనేది ఉండదు. మీరు బేసిక్గా భక్తి నమ్ముతారు కాబట్టి ఈ ఆత్మలు, ప్రేతాత్మలు అనేది నమ్ముతారా? ఆ కాన్సెప్ట్ ఎక్కడో చోట మనసు నాకు సార్, ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ నో వన్ టు డిఫైన్ దాట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దెమ్. కాకపోతే నాకు ఒక ఫీలింగ్ ఉంటుందండి, ఏది చెప్తున్నారో అది ఉందేమో అని. నాకు తెలియదు, నాకంత అసలు అంత బుర్రే లేదు నాకు. కానీ ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నమ్మ ఉండేది. తను శివుడు ఇలారా, శివుడు అలారా అని చిన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే సోమవారం వస్తే నేను సోమవారం రోజు తెలంగాణలో ఏంటంటే పూజ అంతా అయిన తర్వాత పలహారం అంటే కొబ్బరి అవన్నీ మిక్స్ చేసింది బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి పలహారం అని చెప్పేసి అనగానే మొత్తం ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళి కళ్ళకు అద్దుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే అక్కడ శివుడి కోసం కొబ్బరికాయ కొట్టి పలహారముల్లో అని ఇలా అనగానే ఇంతమంది వచ్చి తీసుకెళ్తున్నారంటే నాకు అనిపించేది ఎంత పాజిటివిటీని ఇంత స్ప్రెడ్ చేస్తూ ఉంది. అదే కదా దైవము, అదే కదా దేవుడు అనిపించేది. కానీ ఆ తర్వాత ఎందుకో మనం టీనేజ్లో పడిపోతాం, కెరీర్లో పడిపోతాం, ఇలా పెళ్ళిళ్ళు అయిపోతాయి. మళ్ళీ తర్వాత నా లైఫ్లో నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ వీక్లో అనుకుంటా సోమవారం రాగానే మా ఇంట్లో గనగన గంటలు మోగుతున్నాయి. నాకు అర్థం కాలేదు ఏంటి మా నాయనమ్మ ఏమన్నా వచ్చిందా అని. చూస్తే మా వైఫ్, నేను అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు 20-21 ఇయర్స్ కూడా లేవు. ఏంటి అని చూస్తే తను శివభక్తురాలట. అది నాకు తెలియదు, ఎప్పుడు చెప్పలేదు, తెలియదు. ఎవ్రీ మండే మళ్ళీ అది కంటిన్యూ అవుతూ ఉంది. అప్పుడు అనిపించింది, అంటే దేవుడు ఉన్నాడా లేదంటే దయ్యాలు ఉన్నాయా ఇవన్నీ ఏం తెలియదు, కానీ ఒక ఎనర్జీ అయితే ఉంది. ఆ ఎనర్జీ మనకు పొద్దున్న లేవగానే ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అది మనకు ఒక కామ్నెస్ని ఇస్తుంది. కాబట్టి ఏదో మనందరికీ అర్థం కాంది, మనందరం డిస్కస్ చేసినా దాన్ని డిగ్ చేసి కనుక్కోలేంది ఏదో ఉంది పవర్. ఆ పవర్ దేవుడా లేదంటే కాస్మిక్ ఎనర్జీయా, యూనివర్సా, నాకేం తెలియదు. బట్ పెద్దవాళ్ళు అయితే ఏదైతే నమ్మారో అదే నమ్ముతూ అలాగే ముందుకెళ్తున్నాను, హ్యాపీగా ఉన్నాను.